అందరూ దివ్య సార్ నా పేరు. నాకు 3 years అయింది సార్ నాకు మ్యారేజ్ అయ్యి. మాకు గొడవలు సార్ బాగా. 2 years హైదరాబాద్లో మంచిగా ఉన్నాం సార్. మంచిగా ఉన్నాక మా మావయ్య వచ్చి మాకు పుల్ల పెడతాడు సార్, చిచ్చి పెడతాడు ఇంట్లో. ఈ అమ్మాయికి ఎందుకురా గుడిసెల అమ్మాయిని చేసుకున్నావు, గుడిసెల అమ్మాయికి ఎందుకురా పిల్లలు పుట్టట్లేదు, వరకట్నం ఎక్కువ వచ్చే అమ్మాయిని చేసుకున్నావురా, కట్నం ఎక్కువ ₹1 కోటి ఇచ్చే అమ్మాయిని చేసుకున్నాము. ఈ అమ్మాయికి ఒకవేళ నువ్వు కాపురం చేసి పిల్లలు గడిపి ఈ అమ్మాయి ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుని ఈ అమ్మాయిని పంపించాలి సార్ ఎట్టైనా అని మా బావగారు మా మావయ్య మొత్తం ప్రోజెక్ట్ చేసి వాళ్ళకి చెప్తున్నారు సార్. ఈ లేబర్ అమ్మాయి ఎందుకురా, గుడిసెల అమ్మాయి ఎందుకురా, కట్నం కూడా తక్కువ తెచ్చింది, ఇలాంటి ఫ్యామిలీ నన్ను ఎందుకు చేసుకున్నారు అని మా మావయ్య మా ముందే సార్, మా ఆయనకి 2వ పెళ్లి చేస్తున్నాను కూడా నా ముందే అన్నారు సార్. వాళ్ళు చాలాసార్లు సార్ ఫోన్ చేసి గంటలు మాట్లాడుకుంటారు సార్. మా ఆయన ఆఫీస్కి వెళ్తే అక్కడ మరి ఎవరున్నారో నాకైతే తెలియదు సార్. 2ంటికి వెళ్ళి ఫోన్ మాట్లాడతారు సార్. అది అడిగితే ఎందుకు పాలు చేశారు సార్ వీళ్ళు. నేను ఇంటికి వస్తే సార్, ఇంటికి వస్తే నన్ను ఇంట్లో నుంచి గంటేశారు సార్. నేను ఏ అన్యాయం చేయలేదు సార్ ఎవరికి. 2ంటికి సార్ ఫోన్ మాట్లాడేది, ఎందుకు మాట్లాడుతున్నావు అని అడుగుతుంటే ఈ అమ్మాయి టార్చర్ చేస్తున్నాను, నన్ను కొట్టడం సార్, నన్ను హింసించడం సార్ బాగా. మా మామయ్య కొట్టు అని వెనక నుండి పోటీ చేస్తాను.